హలో గాయస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు యానిమే కుర్రోడు. నా లాస్ట్ వీడియోకి మీరు ఇచ్చిన రీచ్ చాలా చాలా థ్యాంక్స్. అండ్ మీ మోటివేషన్ని నేను మర్చిపోను. డైలీ వీడియో అప్లోడ్ చేస్తాను. వీడియో మొదలెడదామా? టాంజీరో తన సిస్టర్ని తీసుకొని వెళ్తూ ఉండగా నైట్ అయిపోతుంది. అండ్ వెళ్ళే దారిలో ఒక టెంపుల్ కనపడితే టాంజీరోకి అక్కడ రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్దాం అనుకుంటాడు. బట్ అక్కడ సడన్గా టాంజీరోపై ఒక డిమోన్ అటాక్ చేస్తుంది. అప్పుడు టాంజీరో కష్టపడి దాంతో చాలా విధమైన ఫైట్ చేసి ఆ డీమన్ హెడ్ని ఒక ట్రీ ట్రాప్ చేసి అండ్ బాడీలో పడేస్తాడు. ఆ దెబ్బకి డీమన్ అన్కాన్షియస్ అవుతుంది. కానీ ఆ డీమన్ ఎలాగైనా చంపాలని నైఫ్తో అటాక్ చేయబోతే అప్పుడు అక్కడికి ఒక ఓల్డ్ పర్సన్ వచ్చి ఆ కత్తితో నువ్వు ఆ డీమన్ని చంపలేవు అంటే అప్పుడు టాంజీరో దాంతో ఒక రాయి తీసుకొని దాని తలకు కొట్టి చంపేద్దాం అనుకుంటాడు. బట్ అప్పటికే మార్నింగ్ అవ్వడంతో ఆ డీమన్ బర్న్ అయిపోతుంది. సో సన్లైట్ పడితే నా సిస్టర్ కూడా ఇలాగే చనిపోతుందని టాంజీరోకి భయం వేస్తుంది. అంటే తన సిస్టర్ ఎక్కడ ఉందో అని ఓ సెకండ్ ఆలోచిస్తాడు. బట్ తన సిస్టర్ ఖచ్చితంగా ఆ టెంపుల్లోనే దాక్కొని ఉంటుంది. ఆ తర్వాత ఆ ఓల్డ్ పర్సన్ ఆ డీమోన్కి ఫ్యూనరల్ చేసి తనని ఇంట్రడ్యూస్ చేసుకుంటాడు టాంజీరోకి. నా పేరు సెకుంచి, నిన్ను తమాయో పంపించాడు కదా అని టాంజీరోని అడిగితే అవును అని టాంజీరో అంటాడు. అప్పుడు ఆ ఓల్డ్ పర్సన్ టాంజీరోకి ఒక క్వశ్చన్ అడుగుతాడు. నీ సిస్టర్ ఒక నార్మల్ పర్సన్ని చంపితే నువ్వు నీ సిస్టర్ని చంపుతావా లేదా వదిలేస్తావా అని అడుగుతాడు. దానికి టాంజీరో షాక్లో ఉండగా అప్పుడు ఆ ముసలతను టాంజీరోని కొట్టి, నువ్వు ఒక వీక్ పర్సన్వి, ఒకవేళ నీ సిస్టర్ ఒక మనిషిని చంపితే నీకు రెండే దారులు ఉన్నాయి. నువ్వు నీ చెల్లెల్ని చంపడం లేదా నీ చెల్లెల చేతిలో నువ్వు చనిపోవడం. ఆ తర్వాత సెకొంచి టాంజీరోకి ఒక టెస్ట్ పెట్టి ఇందులో నువ్వు సక్సెస్ అయితే నువ్వు డీమన్ స్లేయర్గా నేను యాక్సెప్ట్ చేసి ట్రైనింగ్ ఇస్తాను అని అంటాడు. నాన్ స్టాప్గా టాంజీరోని 10 కిలోమీటర్స్ పరిగెత్తిస్తాడు. టాంజీరో కష్టపడి పరిగెత్తినా మళ్ళీ ఇంకో టెస్ట్ అని చెప్తాడు. ఆ తర్వాత సెకుంచి టాంజీరోని ఒక కొండ దగ్గరికి తీసుకెళ్ళి, ఈ కొండ అవతల నా ఇల్లుంది, నువ్వు నెక్స్ట్ డే మార్నింగ్ లోపల ఈ కొండ దాటి నా ఇంటికి వస్తే నేను డీమన్ స్లేయర్గా నేను యాక్సెప్ట్ చేసి నీకు ట్రైనింగ్ ఇస్తాను అని అంటాడు. టాంజీరో ఈజీ టాస్క్ అనుకుంటాడు కానీ దోల తీరిపోతుంది టాంజీరోకి. బికాస్ సో మెనీ ట్రాప్స్ అరేంజ్ అయ్యి ఉంటాయి అక్కడ. కష్టపడి టాంజీరో నెక్స్ట్ డే మార్నింగ్ లోపల సెకొంచి దగ్గరికి వస్తాడు. టాంజీరోని చూసిన సెకొంచికి తన్మయ్ చెప్పిన మాటలు గుర్తొస్తాయి. టాంజీరో అండ్ నెజుకి నార్మల్ హ్యూమన్స్ కాదు, వాళ్ళు చాలా స్పెషల్, వాళ్ళని కరెక్ట్గా నువ్వు ట్రైన్ చేస్తే చాలు అని అంటాడు. వాళ్ళు నిన్నే సర్పాస్ చేస్తారు అని గుర్తొస్తుంది సెకొంచికి. ఆ తర్వాత టాంజీరోని తన స్టూడెంట్గా యాక్సెప్ట్ చేసి తనకు ట్రైనింగ్ ఇవ్వడానికి రెడీ అవుతాడు సెకొంచి. ఇక్కడితో ఎపిసోడ్ 2 ఎండ్ అయిపోయింది గైస్. ఎపిసోడ్ 3 స్టార్టింగ్లో సెకొంచి టాంజీరోతో చెప్తాడు డీమన్ స్లేయర్ అవ్వడం చాలా కష్టం, చాలా కష్టపడాలి అని చెప్పి టాంజీరోకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రైనింగ్ ఇస్తాడు సెకొంచి. టాంజీరో తను చేసే డైలీ ట్రైనింగ్ని తన సిస్టర్స్కి లెటర్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసి రాసేవాడు. అలా డైలీ ట్రైనింగ్ చేస్తూనే 1 ఇయర్ గడిచిపోతుంది. అలాగే మన లైఫ్లో కూడా ఒక 1 ఇయర్ గడిచిపోతే భలే హ్యాపీగా ఉంటుంది. ఆ తర్వాత సెకొంచి టాంజీరోతో చెప్తాడు, నువ్వు ఈ రాయిని కట్ చేసినావు అంటే నిన్ను ఫైనల్ సెలక్షన్స్కి నేను పంపిస్తా అంటాడు. ఆ తర్వాత సెకొంచి అక్కడి నుంచి మాయమైపోతాడు. టాంజీరో ఎంతో కష్టపడి ఆ రాక్ని కట్ చేద్దామని ట్రై చేస్తాడు. కానీ ఎన్నిసార్లు కట్ చేయడానికి వెళ్ళినా ఆ రాక్ అనేది చాలా గట్టిగా ఉండడంతో కట్ అవ్వదు. అలా దాన్ని కట్ చేద్దామని ట్రై చేస్తూనే టాంజీరోకి 6 months కంప్లీట్ అయిపోతాయి. ఆ తర్వాత కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల టాంజీరోకి సెకొంచి ఓల్డ్ స్టూడెంట్స్ కలిసి వాళ్ళు ఇచ్చిన మోటివేషన్తో టాంజీరో ఒకరోజు ఫైనల్గా ఆ రాక్ను కట్ చేస్తాడు. అండ్ ఇక్కడితో 3rd chapter కూడా ఎండ్ అయిపోయింది గైస్. ఇప్పటికీ వీడియో చూస్తున్నావు అంటే ఖచ్చితంగా లైక్ చేయమా ప్లీజ్. ఇక ఎపిసోడ్ 4 స్టార్టింగ్లో సెకొంచి అక్కడికి వచ్చి చూసి ఆ బండరాయి 2 ముక్కలు అవ్వడంతో టాంజీరోని మెచ్చుకుంటాడు. సెకొంచి టాంజీరోని తన ఇంటికి తీసుకొని వెళ్ళి టాంజీరోకి డీమన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. మనం ఫుడ్ తిని ఎలా బలంగా మారుతామో డీమన్స్ మనుషుల్ని తెలియ బలంగా మారుతాయి. అంతేకాకుండా కొన్ని డీమన్స్కి స్పెషల్ టాలెంట్స్ అండ్ టెక్నిక్స్ కూడా ఉంటాయని సెకొంచి టాంజీరోతో చెప్తాడు. అండ్ నెక్స్ట్ డే టాంజీరో ఫైనల్ స్టేజ్ ట్రైనింగ్కి వెళ్తాడు. ఆ ఫైనల్ స్టేజ్ ట్రైనింగ్ జరిగే చోటు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. టాంజీరో వెళ్ళే టయానికే అక్కడికి చాలామంది టాంజీరో లాంటి స్టూడెంట్స్ వచ్చి ఫైనల్ ట్రైనింగ్ కోసం రెడీగా ఉంటారు. అండ్ అక్కడే ఉన్న 2 ట్విన్ సిస్టర్స్ రూల్స్ అండ్ మిషన్ గురించి అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ వాళ్ళిద్దరే ఈ ఇన్విజిలేటర్స్ అని కూడా తెలుస్తుంది. అండ్ వాళ్ళకి మిషన్ గురించి చెప్తారు. ఎవరైతే ఫారెస్ట్లో 7 days సర్వైవ్ అవ్వి రిటర్న్ వస్తారో వాళ్ళే డీమన్ స్లేయర్గా అప్లై అవుతారు, సక్సెస్ అవుతారు అని. ఆ తర్వాత మిషన్ని స్టార్ట్ చేస్తారు. మిషన్లో టాంజీరో సేఫ్గా ఉన్నా బట్ తనపై 2 డీమన్స్ ఒకేసారి అటాక్ చేస్తాయి. అప్పుడు టాంజీరో తన టెక్నిక్ అయిన వాటర్ బ్రీతింగ్, 4th form, స్ట్రైకింగ్ టైడ్ యూజ్ చేసి ఆ రెండింటిని లేపేస్తాడు. ఆ డీమన్స్ని చంపేసిన తర్వాత టాంజీరో తన దారిలో వెళ్తూ ఉండగా అతనికి ఒక బ్యాడ్ స్మెల్ వస్తుంది. ఆ బ్యాడ్ స్మెల్ ఎక్కడి నుంచి వస్తుంది అని వెళ్తూ ఉండగా అతనిలాగా ఒక స్టూడెంట్ ఒక డీమన్ చేతిలో ఇరుక్కోవడం టాంజీరో చూస్తాడు.
ఆ డీమోన్ ఆ స్టూడెంట్ని ఆల్మోస్ట్ చంపేసే టైంలో మన టాంజిరో వెళ్ళి తనకి హెల్ప్ చేస్తాడు. అప్పుడు టాంజిరో వాటర్ బ్రీతింగ్ సెకండ్ ఫామ్ వాటర్ వీల్ యూస్ చేసి ఆ డీమోన్ యొక్క 2 హ్యాండ్స్ కట్ చేసి ఆ పిల్లోని సేవ్ చేస్తాడు. అప్పుడు ఈ డీమోన్ టాంజిరోకున్న మాస్క్ని చూసి ఇతను సెకుంచి స్టూడెంట్ అని గుర్తు చేసుకుంటుంది. ఆ తర్వాత ఈ డీమోనే సెకుంచి చాలామంది స్టూడెంట్స్ని చంపేసిందని మనకు తెలుస్తుంది. ఆ తర్వాత టాంజిరోని ఆ డైమన్ రెచ్చగొట్టి తన మీద అటాక్ చేసేటట్లు చేస్తుంది. అప్పుడు టాంజిరో కోపంతో ఆ డీమన్పై అటాక్ చేద్దామని వెళ్ళి తన చేతిలోనే దొరికిపోయి డ్యామేజ్ తీసుకొని స్పృహ తప్పి కోల్పోతాడు. అప్పుడు టాంజిరో అన్కాన్షియస్లో ఉన్నప్పుడు తన బ్రదర్ తన మైండ్లో ఫ్లాష్ అయ్యి తనని అటాక్ చెయ్యి అన్నట్లు మోటివేట్ చేయడంతో మన టాంజిరో వెళ్ళి ఆ డీమోన్ని చంపేస్తాడు. అండ్ ఇక్కడితో ఎపిసోడ్ 4 ఎండ్ అయిపోయింది గైస్. సో ఈ వీడియోకి అయితే ఇంతే మిత్రమా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చిందో లేదో కామెంట్ చేస్తే నేను తెలుసుకుంటాను. అండ్ నెక్స్ట్ వీడియో ఎప్పుడు అప్లోడ్ చేయాలో మీరే చెప్పండి. అండ్ ఈ 4th ఎపిసోడ్కి యూజ్ చేసిన వీడియో ప్యానెల్స్ లాగానే నెక్స్ట్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా.